హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి నియోజకవర్గాల పునర్విభజన. దీన్ని డీలిమిటేషన్ కమిషన్ అని కూడా అంటారు. ఆర్టికల్ 82. మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న క్వశ్చన్ అనమాట. రోజు మనం వీడియోలో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాం కదా. ఈ రోజు క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు March 28 రోజుని ఏ దినంగా పిలుచుకుంటాం, ఆ దినం స్పెషాలిటీ ఏంటి అనేది తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు వీడియో లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, నేర్చుకోండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్ కమిషన్ అని పిలవడం జరుగుతుంది. ఆర్టికల్ 82 కిందకి వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మనకు స్టేట్కి లోక్సభకి ఇప్పుడు లోక్సభలో సీట్లని ప్రజెంట్ రీసెంట్గా జరిగిన సెన్సెస్ జనాభా ఆధారంగా డివైడ్ చేయడాన్ని డీలిమిటేషన్ కమిషన్ అంటారనమాట. జనాభాకు లోక్సభ సభ్యుల సంఖ్య నిష్పత్తిని, అంటే జనాభా ఒక రాష్ట్రంలో జనాభా ఎంత ఉంది, వాళ్ళకి లోక్సభలో ఎన్ని సీట్లు వస్తాయనే నిష్పత్తిని, అలాగే ఒక రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎన్ని నియోజకవర్గాలు వస్తాయన్న నిష్పత్తిని సేమ్గా చూడడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఈ 2 పనులను ఎవరు చేస్తారంటే పార్లమెంట్ చేస్తుంది. పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంటుంది. కానీ పార్లమెంట్ ఎప్పుడు చేస్తుంది అంటే, ఎవ్రీ సెన్సెస్ ఎప్పుడైతే జనగణన చేస్తారు కదా మనకు, అది జరిగిన తర్వాతే ఆ జనగణన జరిగిన ప్రజలను బేస్ చేసుకొని, అంటే అప్పుడున్న జనాభా ఎంత ఉందని బేస్ చేసుకొని మాత్రమే ఈ డీలిమిటేషన్ కమిషన్ వర్క్ చేస్తుంది అనమాట. సో పార్లమెంట్ ఇక్కడ 2 పనులు చేస్తుంది. ఒకటి వచ్చేసి స్టేట్కి లోక్సభ సీట్లను కేటాయిస్తుంది. రీసెంట్గా జరిగిన జనగణనని తీసుకొని అందులో ఉన్న జనాభాను బేస్ చేసుకొని ఏదైతే రాష్ట్రానికి ఎంతమంది ఉన్నారో ఆ మంది జనాభాని బేస్ చేసుకొని ఎన్ని లోక్సభ సీట్లు వస్తాయనేది చెక్ చేసి ఆ సీట్లను కేటాయించడం జరుగుతుంది. సెకండ్ పని ఏంటంటే, ప్రతి రాష్ట్రాన్ని భౌగోళిక నియోజకవర్గంగా విభజించడం. ఇప్పుడు మనకి నియోజకవర్గాలు ఉన్నాయి, ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉంటాడు. సో ఆ నియోజకవర్గాలని మనం జనాభా బేస్ మీదనే డివైడ్ చేయడం జరుగుతుంది. సో పార్లమెంట్ ప్రతి రాష్ట్రాన్ని భౌగోళిక నియోజకవర్గంగా విభజించడం జరుగుతుంది. సో ఇక్కడ పార్లమెంట్ ఏం చేస్తుంది, 2 పనులు. ఒకటి స్టేట్కి లోక్సభ సీట్లను కేటాయిస్తుంది, అలాగే రాష్ట్రంలో నియోజకవర్గాలను విభజిస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తారు, సెన్సెస్ జరిగిన తర్వాత ఆ సెన్సెస్లో ఉన్న జనాభా ఆధారంగా చేయడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు వరకు 4 టైమ్స్ డీలిమిటేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎప్పుడంటే 1952, నెక్స్ట్ 1962, 1972, 2002 అనమాట. అంటే 4 టైమ్స్ డీలిమిటేషన్ చేయడం జరిగింది. 1952, 1962, 1972 అండ్ 2002. అంటే లాస్ట్ ఎప్పుడు చేసినారంటే 2002. అప్పటి నుంచి మనకి డీలిమిటేషన్ అనేది జరగలేదన్నమాట. ఇక్కడ ఎందుకు జరగలేదంటే, ఇక్కడ చూడండి మనకి ముఖ్యంగా 4 సవరణలు ఉన్నాయి. ఏంటంటే అంటే, 42వ రాజ్యాంగ సవరణ 1976లో జరిగింది. దీని ద్వారా లోక్సభ స్థానాలని స్థిరీకరించారు. ఎప్పటి వరకు, 2000 వరకు. అంటే ఇక్కడ ఏంటి అంటే, 42వ రాజ్యాంగ సవరణ 1976లో జరిగింది. దీని ప్రకారం 1971 సెన్సెస్ ప్రకారం లోక్సభ సీట్లని డివైడ్ చేయడం జరిగింది. సో అలాగే దీంతో పాటు 2000 వరకు మనకు నియోజకవర్గాల విభజన జరగకూడదు అనేసి చెప్పింది. ఇంకా సెకండ్ సవరణ 84వ రాజ్యాంగ సవరణ 2001లో జరగడం జరిగింది. ఈ 84వ రాజ్యాంగ సవరణ ఏమని చెప్తుందంటే, ఇప్పుడు 1991 సెన్సెస్ ద్వారా తీసుకోవాలి జనాభాని, అలాగే దీన్ని 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏదైతే 2000 వరకు అని చెప్పినారో దాన్ని 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మళ్ళీ 84వ రాజ్యాంగ సవరణ ఇది 2003లో జరిగింది. ఇక్కడ ఏం చేసినారంటే, 2001 సెన్సెస్ని తీసుకోవాలని నిర్ణయించినారు. అంటే ఇక్కడ ఏమన్నారు, 1991 సెన్సెస్ అన్నారు, ఇక్కడేమో 2001 సెన్సెస్ అంటున్నారు. సో 2001 సెన్సెస్ ప్రకారం విభజించాలని నిర్ణయించారు. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఈ మూడు ఏంటి అంటే, 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రకారం ఏం చెప్పినారు, లోక్సభ స్థానాలను స్థిరీకరించారు. ఎప్పటి వరకు, 2000 వరకు ఎలాంటి చేంజెస్ ఉండవని చెప్పారు. అలాగే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సెన్సెస్, ఏ జనగణన తీసుకున్నారంటే 1971 సెన్సెస్ తీసుకున్నారు. ఇక్కడ 84వ రాజ్యాంగ సవరణ 2001 ప్రకారం ఏం జరిగిందంటే, ఈ 2000 వరకు ఉండేదాన్ని 2020 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది.
అంటే 2026 వరకు మనకు డీలిమిటేషన్ చేయడానికి ఉండదు. సో ఇక్కడ ఏ సెన్సెస్ తీసుకున్నారంటే 1991 సెన్సెస్ తీసుకోవాలని నిర్ణయించినారు. అంటే మనకి ఒకవేళ ఈ 87వ రాజ్యాంగ సవరణ జరగకపోయింటే మనకి 2026లో జనగణన 1991 సెన్సెస్ ప్రకారమే జరిగేది. కానీ ఇప్పుడు 87వ రాజ్యాంగ సవరణ 2003లో తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం మళ్ళీ సెన్సెస్ ఇయర్ని మార్చినారు, 2001కి మార్చి దీని ప్రకారం విభజించాలని నిర్ణయించినారు. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనమాట. దీనివల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 2025లో ఉన్నాం, 2026లో మనకి జనగణన జరగాలి, అలాగే డీలిమిటేషన్ కమిషన్ కూడా జరగాలి. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఈ సౌత్ సైడ్ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఇవి వ్యతిరేకించడం జరుగుతుంది. వ్యతిరేకించడం అంటే వాళ్ళు డీలిమిటేషన్ కమిషన్కి వ్యతిరేకంగా లేరు, కాకపోతే అందులో సీట్లు తక్కువైపోతున్నాయని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దాన్ని రీకరెక్ట్ చేసి డీలిమిటేషన్ కమిషన్ చేయాలనేది వాళ్ళ విన్నపం అనమాట. దీని కంటిన్యూషన్ చూద్దాం. యాజ్ పర్ అప్డేట్ ఏంటంటే, డీలిమిటేషన్ కమిషన్ని ఎందుకు వీళ్ళు రీకరెక్ట్ చేయండి లేదా మా డిమాండ్స్ ఒప్పుకొని తర్వాత డీలిమిటేషన్ కమిషన్ చేయండి అని చెప్పడం ఏంటి అంటే, యాజ్ పర్ అప్డేట్ చూద్దాం మనము. రీసెంట్గా మార్చి 22న చెన్నైలో జేఏసీ భేటీ జరిగిందనమాట. జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ. దీని అధ్యక్షునిగా ఎవరున్నారంటే ఎంకే స్టాలిన్ గారు ఉన్నారు. అందులో 6 రాష్ట్రాల నుంచి 14 మంది ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఏంటి వీళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే, ఏదైతే డీలిమిటేషన్ కమిషన్లో 42, 84, 87 నేను సవరణలు చెప్పినా కదా, 42, 84, 87 సవరణల ద్వారా సౌత్ సైడ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు జనాభా నియంత్రణని చాలా కఠినంగా పాటించడం జరిగింది. అంటే ఫస్ట్లో ఎప్పుడైతే జనాభా నియంత్రణ పాటించాలని కేంద్రం రూల్ పెట్టిందో, అప్పుడు ఈ సౌత్ సైడ్ ఉన్న స్టేట్స్ ఏం చేసినాయంటే దాన్ని చాలా కఠినంగా ఫాలో అయినాయి అనమాట. దాని ద్వారా ఏమైపోయింది, జనాభా అనేది తగ్గిపోయింది. మనకు తెలుసు కదా డీలిమిటేషన్ కమిషన్ ఎలా జరుగుతుంది, జనాభా బేస్డ్ మీదనే డీలిమిటేషన్ కమిషన్ జరుగుతుంది. అంటే జనాభా ఎంత ఉంటే దాన్ని బట్టి సీట్లు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా ఎవరైతే జనాభా నియంత్రణని పాటించినారో వాళ్ళకి తక్కువ సీట్లు వస్తున్నాయి, ఈ జనాభా నియంత్రణ పాటించడమే తప్ప అని వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వీళ్ళ డిమాండ్స్ మెయిన్గా ఏమంటే, ఏదైతే డీలిమిటేషన్ చేస్తారో దానికి 1971 సెన్సెస్ తీసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు కొత్తగా సెన్సెస్ జరిగినా కూడా 1971 యొక్క జనాభా గణనలనే తీసుకోవాలి తప్ప రీసెంట్గా జరిగేవి తీసుకోకూడదు. ఒకవేళ రీసెంట్గా జరిగేవి తీసుకుంటే ఈ మాకు వచ్చే సీట్లలో అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే అందరి అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇంతమంది 6 రాష్ట్రాలు ఆల్మోస్ట్, ఇంకా ఎక్కువే ఉన్నాయి, ఇంకా హాజరు కాలేదన్నమాట. సో వాళ్ళందరి డిమాండ్ కూడా ఇదే అనమాట. సో వీళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసి వీళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, ఏం నిజంగా అన్యాయం జరుగుతుందా లేదా అనే దాన్ని అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే కేంద్రం ముందుకెళ్ళాలి అని చెప్తున్నారు. ఒకవేళ మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు, ఒకవేళ ఈ కేంద్రం ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే దీని మీద వీళ్ళు కోర్ కమిటీని కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళు సెకండ్ సమావేశం ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ సమావేశం చెన్నైలో జరిగింది కదా, సెకండ్ సమావేశాన్ని హైదరాబాద్లో నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు, అంటే తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ప్రజెంట్ ఓన్లీ సౌత్ స్టేట్స్కి 24% మాత్రమే లోక్సభలో ప్రాతినిధ్యం ఉంది. దాన్ని 33%కి పెంచాలని ఈ సీఎం రేవంత్ గారు డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఫైనల్గా మనం చూసుకుంటే, ఏదైతే జనాభా నియంత్రణ పాటించినందుకు వాళ్ళ ఈ సౌత్ సైడ్ ఉన్న స్టేట్స్ యొక్క జనాభా తగ్గిపోయింది. ఆ జనాభా తగ్గిపోవడం వల్ల నియోజకవర్గాల పరంగా సీట్లు కూడా తక్కువ రావడం జరుగుతుంది. ఆ సీట్లు తక్కువ రావడం వల్ల మన సౌత్ సైడ్ స్టేట్స్ యొక్క ప్రాతినిధ్యం పార్లమెంట్లో తగ్గిపోతుంది అనమాట. అప్పుడు నార్త్ సైడ్ ప్రాతినిధ్యం ఎక్కువైపోయి సౌత్ సైడ్ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. అలా కాకూడదు, అందరికీ ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది పార్లమెంట్లో ఉండాలనేది వీళ్ళు కోరుకుంటున్న ఒక డిమాండ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీలిమిటేషన్ కమిషన్ అండ్ యాజ్ పర్ అప్డేట్ ఇది అనమాట. సో మీరు ఇలాగే ఈరోజు ఎవరైతే వీడియో చూస్తారో అలాగనే అప్డేట్ని
ఫాలో అవుతుండండి. నేను చెప్పాను కదా సెకండ్ సమావేశం హైదరాబాద్లో మళ్ళీ ఏప్రిల్లో జరుగుతుందని. సో ఆ రోజు కంపల్సరీ మళ్ళీ దీన్ని చూసినారంటే మీకు ఈ ఏదైతే మొత్తం గుర్తొస్తుంది అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వినోద్ శుక్లాకు జ్ఞాన్పీఠ్ అవార్డు. జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చేసి వినోద్ శుక్లాకు రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వినోద్ శుక్లా గారు హిందీ రచయిత అనమాట. ఈయన 88 ఇయర్స్లో ఉన్నారు. తర్వాత ఈయన హిందీ రచయిత. అత్యున్నత సాహితీ పురస్కారంగా మనం జ్ఞాన్పీఠ్ అవార్డుని పిలుచుకోవడం జరుగుతుంది. అత్యున్నత సాహితీ పురస్కారంగా జ్ఞాన్పీఠ్ అవార్డుని పిలుచుకోవడం జరుగుతుంది. దాన్ని అది 2024కి వినోద్ శుక్లా గారికి రావడం జరిగింది. ఆయన హిందీ రచయిత అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రఖ్యాత రచయిత ప్రతిభా రే నేతృత్వంలో కమిటీ ఈయనను 2024కి ఎంపిక చేయడం జరిగింది. సో ప్రతిభా రే నేతృత్వంలో కమిటీ ఎవరిని ఎంపిక చేసిందంటే వినోద్ శుక్లా గారిని ఎంపిక చేయడం జరిగింది. ఆయనకి ఇది 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు. అంటే ఆయన 59th మెంబర్ అనమాట. 59వ జ్ఞాన్పీఠ్ అవార్డుని ఆయన అందుకుంటున్నారు. తర్వాత వచ్చేసి ఈయనకి ఎందుకు వచ్చింది అంటే హిందీ రచయిత అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. హిందీ సాహిత్యానికి విశిష్ట సేవలు చేసినందుకు. ఏదైతే హిందీలో చాలా బుక్స్ రాసినారు, నవలలు రాసినారు, అందులో కూడా చాలా భాషల్లో అవి కూడా ప్రింట్ అవ్వడం కూడా జరిగింది. సో ఏదైతే హిందీ సాహిత్యానికి నవలకు ఆయన చేసిన కృషికి గాను ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం జరిగింది. అలాగే ఆయన 12వ హిందీ రచయిత. అంటే ఈయన జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్న వాళ్ళలో ఈయన 12వ రచయిత. అలాగనే ఛత్తీస్గఢ్ నుంచి మొట్టమొదటి రచయిత అనమాట. హిందీ సాహిత్యంలో అందుకున్న వాళ్ళేమో 12th మెంబరు. అది ఛత్తీస్గఢ్ నుంచి ఒక హిందీ రచయిత జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకోవడంలో ఈయనే ముఖ్యంగా మొదటి వ్యక్తిగా నిలిచిన వ్యక్తి. తర్వాత ఈయన వచ్చేసి 1937లో జనవరి 1న ఛత్తీస్గఢ్లోని రాజ్ నందన్ గావ్లో జన్మించడం జరిగింది. 1937 జనవరి 1. ఆయన వచ్చేసి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే మనం 1992లో దివార్ మే ఏక్ కిడికి రహ్లీ థీ అనే నవల రాయడం జరిగింది. 1992లో దివార్ మే ఏక్ కిడక్ రహ్లీ థీ నవల రాయడం జరిగింది. దానికి ఆయనకి సాహిత్య అకాడమీ పురస్కారం రావడం జరిగింది. మనందరికీ తెలుసు సాహిత్య అకాడమీ పురస్కారం ఉంటుంది కదా. అది ఆయనకి 1992లో రాసిన ఒక నవలకు రావడం జరిగింది. ఆ నవల ఏంటంటే దివార్ మే ఏక్ కిడికి రహ్లీ థీ అనమాట. తర్వాత వచ్చేసి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు కింద ఈయనకి ఏమేమి బహుకరిస్తారంటే 11 లక్షల నగదు, అంటే 11 లక్షల మనీ ఇస్తారు. తర్వాత సరస్వతీదేవి కాంసపత్రం, అంటే సరస్వతీదేవి కాంసంతో ఉన్న సరస్వతీదేవి ఉన్న ప్రతిమని కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రశంసా పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. 11 లక్షల నగదు, అలాగే సరస్వతి కాంస ప్రతిమ, తర్వాత ప్రశంసా పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమంటే 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే వినోద్ శుక్లా గారికి వచ్చింది. అది కూడా హిందీ భాషకు అలాగే హిందీ సాహిత్యానికి ఆయన చేసిన కృషికి గాను అది రావడం జరిగింది. తర్వాత వచ్చేసి 11 లక్షల నగదు, సరస్వతీదేవి వంశపత్రము, ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్. హాయ్ గైస్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే స్టార్లింక్ ఇన్ ఇండియా. స్టార్లింక్ అంటే ఏంటంటే ఇది ఒక సంస్థ. దీన్ని ఎలాన్ మాస్క్, స్పేస్ ఎక్స్ అందరికి తెలుసు కదా, దాని వ్యవస్థాపకుడైన ఎలాన్ మాస్క్ గారు దీన్ని డెవలప్ చేయడం జరిగింది స్టార్లింక్ని. ఎప్పుడు అంటే 2018 ఫిబ్రవరిన. దీని ద్వారా ఏంటి అంటే స్టార్లింక్ ఈజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్కి నెట్వర్క్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది స్టార్లింక్ అనే సంస్థ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 125 దేశాలకి దీని సేవలు అందించడం జరుగుతుంది అనమాట. 125 దేశాలకి దీని సేవలు అందించడం జరుగుతుంది. రీసెంట్గా ఇప్పుడు ఏమైందంటే రిలయన్స్ యొక్క జియో అలాగనే ఎయిర్టెల్ ఇవి రెండు కలిసి అగ్రిమెంట్ని సైన్ చేసినాయి అనమాట. ఎవరితో? స్టార్లింక్తో. అంటే దాని యొక్క సేవల్ని ఉపయోగించుకోవడం కోసం, దాని యొక్క సేవల్ని ఇండియాలో ప్రవేశపెట్టడం కోసం. కానీ ఇంకా ఏదైతే సేవల్ని ఇండియాలో ప్రవేశపెట్టాలనుకున్నారో దానికి ఇండియా గవర్నమెంట్ ఇంకా ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకుంటే కూడా చాలా డిమాండ్స్, అంటే దానికి చాలా రెస్ట్రిక్షన్స్ కూడా పెడుతుందన్నమాట ఇండియా. ప్రజెంట్ అయితే ఇంకా రాలేదు, బట్ ఆల్మోస్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట.
ఇంకా అంటే ఆల్మోస్ట్ వీళ్ళు సైన్ కూడా చేయడం జరిగింది, అగ్రిమెంట్లో సైన్ చేసుకున్నారని కూడా మనకు తెలుస్తుంది. సో మనకి వీలైనంత తొందరగా ఇండియాలోకి ఈ స్టార్లింక్ సంస్థ యొక్క సేవలు అందించే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ముప్పు ఏంటి అనేది ఇంపార్టెంట్. అసలు ఓకే, ఇప్పుడు అందరూ నెట్వర్క్తోనే పనులు చాలా జరుగుతున్నాయి, నెట్వర్క్ రావడం వల్ల డెవలప్మెంట్ అవుతుంది, ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతుంది, పనులు కూడా ఫాస్ట్గా అయిపోతాయి. సో టుడే వాళ్ళ నెట్వర్క్ ఈజ్ ఎ కీ అనమాట. సో ఇది రావడం వల్ల అసలు మనకి ప్రాబ్లం ఏంటి అని ఒక సైడ్ ఆలోచిస్తే ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ స్టార్లింక్ ఇండియాలోకి వచ్చేసింది అనుకోండి, దాని యొక్క సేవలు అనేవి ప్రతి చోటికి విస్తరించడం జరుగుతుంది. అంటే ఈవెన్ అర్బన్ రూరల్ ప్లేసెస్లో కూడా మనకి టవర్ సెల్స్ లేకపోయినా కూడా డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా కూడా నెట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలాగా ప్రతి చోటుకి ఈ స్టార్లింక్ సంస్థ అందించే సేవలు అనేవి వెళ్ళిపోతాయి. అప్పుడు దీని యొక్క డిమాండ్ ఇండియా నెట్వర్క్ పైన పడుతుంది అనేది ఒకటనమాట, ఒక ప్రాబ్లం. ఏదైతే మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు మన డేటా దీంట్లోకి వెళ్ళిపోయి ఇది మళ్ళీ వేరే దేశాలకి ఆ డేటాని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది అనేది కూడా ఒక ఏమంటారు ముప్పు లాంటిది అనమాట. రీసెంట్గా మనము ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాకి మధ్య వార్ జరుగుతుంది కదా, ఏదైతే ఉక్రెయిన్కి అమెరికా హెల్ప్ చేస్తుందని మనందరికీ తెలుసు, అది బహిరంగంగా తెలిసిన విషయమే. సో అమెరికా ఉక్రెయిన్కి హెల్ప్ చేస్తున్నప్పుడు ఏవైతే కొన్ని వనరులు ఉంటాయి కదా, వాటిని ఉక్రెయిన్ యుఎస్ఏకి ఇవ్వాలని చెప్పింది. ఏదైతే ఉక్రెయిన్ ఒకవేళ ఇవ్వననిందనుకో, అప్పుడు యుఎస్ఏ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క స్టార్లింక్ అందిస్తున్న సేవలు ఏవైతే ఉంటాయో ఆ నెట్వర్క్ని మేము కట్ చేయడం జరుగుతుంది, మీరు ఖచ్చితంగా ఆ వనరుల్ని పంపించాల్సిందే అని డిమాండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఉక్రెయిన్లో వార్ జరుగుతుండడం వల్ల వాళ్ళ యొక్క నెట్వర్క్స్ అన్నీ స్పాయిల్ అయిపోయినాయి. రష్యా వాళ్ళు చేసిన దాడుల వల్ల ఈ ఉక్రెయిన్కి ఏవైతే నెట్వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్పాయిల్ అయిపోవడం జరిగింది. ప్రజెంట్ నెట్వర్క్ అంతా స్టార్లింక్ నుంచే రావడం జరుగుతుంది, వాళ్ళ మీద ఆధారపడడం జరుగుతుంది. కాబట్టి ఉక్రెయిన్ ఇంకా తప్పక ఏవైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో వాటిని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఏదైతే స్టార్లింక్, ఎలాన్ మస్క్ ఇవన్నీ కూడా ఐడియా పెట్టుకోండి. సో నెక్స్ట్ చూద్దాం, చాలా తొందరలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ రెస్ట్రిక్షన్స్ ఇండియా పెడుతుంది, ఏ రెస్ట్రిక్షన్స్తో ఇండియా ఈ నెట్వర్క్ యొక్క టెక్నాలజీ మనకు తీసుకొని రాబోతుందో చూద్దాం. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి గాయత్రికి హోల్డర్డ్ ప్రైజ్ అనమాట. రీసెంట్గా గాయత్రి అంటే గాయత్రి చక్రవర్తి స్పివాక్, ఆమె పూర్తి పేరు ఏం పేరు అంటే గాయత్రి చక్రవర్తి స్పివాక్. మనం హోల్బర్డ్ ప్రైజ్ని నోబెల్ ప్రైజ్తో ఈక్వల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాంటి నోబెల్తో సమానమైన అవార్డు అయిన హోల్బర్డ్ ప్రైజ్ని గాయత్రి చక్రవర్తి గారికి రావడం జరిగింది. దీని కింద మనకి 4.6 crores ఆఫ్ నగదును ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 4.6 కోట్ల నగదు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆమెకి ఎందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందంటే గ్రామీణ పేదలకు ఉచిత విద్యను అందించింది అనమాట. ఎవరైతే గాయత్రి గారు ఉన్నారో ఆమె గ్రామీణ ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకి ఉచిత విద్యను అందించడం జరిగింది. తర్వాత ఆమె ప్రెసిడెన్సీ కాలేజ్లో PhD చేయడం జరిగింది. అలాగే కలకత్తా యూనివర్సిటీలో మానవీయ శాస్త్రంలో ప్రొఫెసర్గా వర్క్ చేసినారనమాట. ఆల్మోస్ట్ 20 యూనివర్సిటీలో ఆమె ప్రొఫెషనల్గా వర్క్ చేసినారు. అలాగే ఆమె చేసిన సేవలు అనేవి 20 లాంగ్వేజెస్లో, ఏవైతే ఆల్మోస్ట్ 20 భాషల్లో అనువదించడం కూడా జరిగింది. తర్వాత ఆమెకి ఈ అవార్డు కాకుండా పద్మభూషణ్, మోడరన్ లాంగ్వేజ్ అసోసియేషన్ లైఫ్ టైమ్ స్కాలరీ అచీవ్మెంట్ అవార్డులు కూడా రావడం జరిగింది. పద్మభూషణ్ అవార్డు అండ్ మోడరన్ లాంగ్వేజ్ అసోసియేషన్ లైఫ్ టైమ్ స్కాలరీ అచీవ్మెంట్ అవార్డులు కూడా ఆమెకు రావడం జరుగుతుంది. అలాగే ఆమె 1986 నుంచి ఏదైతే వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్లో ఉందో ఈ స్టేట్స్ యొక్క సరిహద్దుల్లో ఉన్న నిరక్షరాస్యులకి అక్షరాస్యతను ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఉచిత విద్యను ఆమె అందిస్తుంది అనమాట. వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్ సరిహద్దుల్లో ఉన్న అక్షరాస్యులకి
నిరక్షరాస్యులకి ఆమె విద్యను అందిస్తుంది అనమాట. తర్వాత ఈమె ఈ హోల్బర్డ్ ప్రైజ్ని నార్వే నుంచి పొందుతుంది. అది ఎప్పుడంటే జూన్ 5న, అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి జూన్ 5వ తేదీన ఈమె ఈ అవార్డుని పొందడం జరుగుతుంది. మెయిన్గా ఇక్కడ ఇది నోబెల్ పురస్కారంతో సమానమైనది. తర్వాత దీని ప్రైజ్ వచ్చేసి 4.6 crores అనమాట. తర్వాత మెయిన్గా ఆమెకి ఎందుకు ఇస్తున్నారంటే నిరక్షరాస్యతులైన వాళ్ళకి అక్షరాస్యతని ఏదైతే ఉచిత విద్యని అందించినందుకు ఈమెకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అది నార్వే నుంచి జూన్ 5న ఆమె ఈ అవార్డుని పొందబోతుంది. నెక్స్ట్ టాపిక్. హాయ్ గైస్, వెల్కమ్. ఇది వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్టివ్ అనమాట. పిఎల్ఐకి కేంద్రం 14,020 కోట్లు ఇవ్వడం జరిగింది. పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. దీన్ని ఎందుకు ఇస్తారంటే మనకు దేశీయ తయారీని ప్రోత్సహించడం కోసం. ఎవరైతే మన దేశీయంగా తయారు చేస్తున్నారో, అంటే ఇండిజినియస్గా మన దేశంలోనే తయారు చేస్తున్నారో వాటిని ప్రోత్సహించడం కోసం ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీకు అదే ఇన్సెంటివ్స్ అంటేనే తెలుసు కదా, మీకు రాయితీలు ఇవ్వడం అనమాట. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేవి ఆల్మోస్ట్ కేంద్రం 10 సెక్టార్లకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ముఖ్య రంగాలు అంటే 10 రంగాల్లో ముఖ్య రంగాలు ఏవో మనం చూద్దాం. ఈ 10 రంగాలకి ఎంత ఇచ్చింది కేంద్రం అంటే 14,020 కోట్లు ఇచ్చింది. ఆ 10 రంగాలు ఏవేవి అంటే హెవీ ఎలక్ట్రానిక్స్, ఐటీ హార్డ్వేరు, వైద్య పరికరాలు, టెలికాం అండ్ నెట్వర్కింగ్ ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, వైట్ గూడ్స్, వాహన విడిభాగాలు, డ్రోన్స్, టెక్స్టైల్స్, టెలికమ్యూనికేషన్ ఎక్సెట్రా చాలా ఉంటాయి అన్నమాట. ఇందులో ప్రజెంట్ అయితే 10 రంగాలు ఏమంటే ఇవి అనమాట. వీటి మెయిన్గా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ని ఎందుకు తీసుకొచ్చినారంటే దేశీయ తయారీని ప్రోత్సహించడం కోసం. అందులో 10 రంగాలు ఎంత కేటాయించిందంటే 10,020 కోట్లని కేంద్రం ప్రకటించడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పటి వరకు మొత్తం ఎన్ని ఎంఎస్ఎంఈస్ ఇందులో ఆమోదం పొందినాయంటే 176 ఎంఎస్ఎంఈస్ దీంట్లో ఆమోదం పొందడం జరిగింది. తర్వాత లబ్ధి పొందిన వారు ఎంతమంది అంటే లబ్ధి పొందిన కంపెనీలు ఏంటి అంటే 1.61 lakh crores అనమాట. 1.61 lakh crores అనమాట. అంటే కంపెనీస్ లబ్ధి పొందిన కంపెనీస్ ఆల్మోస్ట్ 11.5 లక్షల మందికి దీని ద్వారా ఏమైందంటే ఉపాధి కల్పించడం జరిగిందనమాట. ఉపాధి ఎంతమందికి అంటే 11.5 లక్షల మందికి ఉపాధి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే ఏవైతే మన దేశంలోనే తయారు చేస్తున్నారో వాటిని ప్రోత్సహించడం కోసం ఇన్సెంటివ్ ఇవ్వడాన్ని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటారు. దానికి కేంద్రం 14,020 కోట్లను కేటాయించడం జరిగింది. అందులో మెయిన్గా 10 రంగాలు ఉన్నాయి. ఏవేవి అంటే హెవీ ఎలక్ట్రానిక్, ఐటీ హార్డ్వేర్, వైద్య పరికరాలు, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్, ఫుడ్ ప్రాసెసింగ్, వైట్ గూడ్స్, వాహనాధారాలు, వాహన విడిభాగాలు, డ్రోన్స్, టెక్స్టైల్స్, టెలికమ్యూనికేషన్. దీని ద్వారా ఆల్మోస్ట్ 176 ఎంఎస్సీస్ అనేవి ఎంఎస్ఎంఈలు ఆమోదం పొందాయి. తర్వాత లబ్ధి పొందిన కంపెనీలు ఏమంటే 1.61 lakh crores అనమాట. తర్వాత ఉపాధి ఎంతమందికి వచ్చిందంటే 11.5 lakhs మెంబర్స్కి, 11.5 లక్షల మందికి దీని ద్వారా ఉపాధి కలగడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే 2027 నాటికి జర్మనీని అధిగమించనున్న భారత్. మనకు తెలుసు టాప్ జీడిపి ఉన్న దాంట్లో 5 మెయిన్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ యూఎస్ఏ, చైనా, జపాన్, జర్మనీ, ఇండియా 5th ప్లేస్లో ఉంది. ప్రజెంట్ కూడా 5th ప్లేస్లోనే ఉంది. కానీ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమని చెప్తుందంటే తొలి 5 ఆర్థిక వ్యవస్థల్లో మనం 5వ ప్లేస్లో ఉన్నాం కదా, దాన్ని 2027 నాటికంతా 3rd ప్లేస్కి వెళ్ళిపోతాం అనమాట. అంటే జర్మనీని దాటి 3rd ప్లేస్కి వచ్చేస్తామని చెప్తుంది. జీడిపిలో 10 ఏళ్ల నుంచి మనం గణనీయంగా వృద్ధిని సాధిస్తున్నాం అనమాట. జీడిపిలో 10 ఏళ్ల నుంచి గణనీయమైన వృద్ధిని పెరుగుదలని చూస్తున్నాం. 2015లో $2.1 ట్రిలియన్ వరకు మన జీడిపి ఉంది. అది 2025కి $4.3 ట్రిలియన్ పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 105% పెరుగుతుంది అనమాట. సో జీడిపి అనేది చాలా ఫాస్ట్గా వృద్ధిలో జరుగుతుంది అనమాట. తర్వాత 2025కి ఈ వృద్ధిని బేస్ చేసుకొని ఐఎంఎఫ్ ఏమని చెప్తుంది, 2025కి అంత జపాన్ని, 2027కి అంత జర్మనీని దాటి మనం 3rd ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది అని చెప్పింది. అలాగే ఇక్కడ ఏమైందంటే చైనా
74% వృద్ధిని సాధించింది. యుఎస్ఏ వచ్చేసి 28% వృద్ధిని సాధించింది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే కొంతమంది నిపుణులు చైనా యుఎస్ఏని దాటేసి పోతుంది, ఫస్ట్ ప్లేస్లోకి వస్తుందని చెప్తున్నారు. కానీ అమెరికా ఏదైతే ఉందో దాని ఫస్ట్ ప్లేస్ని అది వృద్ధి సాధించి నిలబెట్టుకుంది అనమాట. మన ఇండియా అయితే 2027 నాటికి ఇంత జర్మనీ అధిగమించి థర్డ్ ప్లేస్కి వెళ్తుందని చెప్పడం జరిగింది. చూద్దాం 2027 కంతా వెళ్తుందో లేదో చూడాల్సి ఉంది. వృద్ధిలో అయితే మనం చాలా ఫాస్ట్గా వృద్ధి జరుగుతుందని అయితే తెలుస్తుంది. ఆల్మోస్ట్ 105% వృద్ధిలో ఉన్నాము. సో నెక్స్ట్ టాపిక్. ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను. ఎవరికైతే అర్థం కాలేదో మళ్ళీ చూడండి, కంపల్సరీ అర్థమవుతాయి. సో ఈరోజు నేను వీడియో స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే మార్చి 23న మనం అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏమంటే ఎవరైతే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ ప్రాణాలు వదిలినారో మన స్వాతంత్రం కోసం, వాళ్ళు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క వాళ్ళని ఉరి తీయడం జరిగింది. ఆ ఉరి తీసిన దేన్ని మార్చి 23 మనం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాం. థ్యాంక్ యూ. మీకైతే మా వీడియోస్ ఏవైతే అర్థమవుతున్నాయో నచ్చినాయో వాళ్ళు కంపల్సరీ లైక్, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.